అని నేను అన్నప్పుడు అది మన మంచిగా ఏది జరిగినా మనం మా ఇంటి అనుకోవాలని నేను ఇద్దరే ఎప్పుడు కావాలన్నా నేను మా అమ్మాయి వెళ్ళిపోయేది. ఒకసారి మాత్రం మా చీరలు డ్యూటీలో నుంచే అమ్మాయి యూనిఫామ్ మీద వచ్చేసింది. మరి భర్త ఏమన్నా అంటాడు అనుకున్నదో, మరి సెలవులు అనుకున్నదో, ఆఖరాకి ఆ డ్రెస్ మీదే వచ్చేసింది. వచ్చి ఆ అమ్మాయి కూడా చూసి బాధపడి ఎందుకు ఎందుకు చేసాము నాయన కూడా వాడితో చెప్పి మాట్లాడి మేమేం మాట్లాడతాం తల నేలకు చేసుకున్నాడు. వాడికి దుఃఖం వచ్చేస్తూ ఉంది. మాతో మాట్లాడలేకపోతున్నా. నేనైతే ఏడుస్తూనే ఉన్నాను. ఆ అమ్మాయి నాకంటే ముందు ఏడు చేస్తుందేమో అనుకున్నా, కానీ ఆ అమ్మాయి ఏడుపు ఎంతో దిగమింగుకొని నేను ఏడిస్తే ఇంకా వీళ్ళిద్దరు ఏడుస్తారని మనసులో మేము బాధ, కానీ బయట పడక నువ్వు ఇట్లాంటి పనులు బాగొడుతున్నాయి అనేసి నాకు నువ్వు అమ్మతో కూడా గుడికిపో, దేవుడు గొప్ప దేవుడు, నీ కోసం పాస్టర్ వచ్చాడు, మనోళ్ళు ఎవరన్నా వచ్చారా, ఇంతకు నీకు ఇచ్చడి సావాసాలు, ఈ సావాసాల వల్ల నీకు ఏమొస్తుంది, ఇంత దాకా వచ్చేవు, మళ్ళీ ఎవరన్నా ఇట్లా చేసిన వాళ్ళు ఎవరన్నా ఉండారా, మేము స్టేషన్ కాడ బావాలి నేను భయపడతాము. మామ వల్ల మాకు అశోక్ మామ వల్ల అయితే ఎటువంటి ఇబ్బంది లేదు, నీదే మాకు దిగులునైనా, నీకు వద్ది సావాసాలు, ఇంకనైనా తెలుసుకో, నువ్వు ఇది జరిగిందంటే మీ అమ్మ నీ మేలుకి అనుకుంటుంది అని ఎన్నెన్నో మాటలు చెప్పి వచ్చేసాము. వచ్చేసి ఆడ అరగంట కంటే ఎక్కువ ఉండిరు. ఆ రోజు చాలా సేపు ఉండిచ్చారు. మాట్లాడి బయటకు వచ్చి మళ్ళీ కూర్చొని మళ్ళీ దాని గురించి చర్చించుకొని మేము మళ్ళీ బాధపడుకొని బయటకు వచ్చిన తర్వాత ఆ అమ్మాయి కూడా ఇంక నాన్న మారితే బాగుండు, ఇంక నాన్న మారి నీతో పాటు చర్చికి వస్తే బాగున్నక్క అని మాట్లాడుకొని వచ్చాము. మీ ప్రార్థన వల్ల ఒక్కొక్కరైతే అది చిన్న చిన్న కేసు కాదు, ఆ కేసు ఇప్పుడు తీరదు. 1 సంవత్సరము 2 సంవత్సరాలైనా జైలు శిక్ష పడుతుంది, జైల్లో ఉండాల్సిందేను అని అన్నప్పుడల్లా నాకు చాలా భయం వేసేది. వాళ్ళు ముందే అంటే ఏమవుతుందో అంతా దేవుడి ఇష్టమే కదా, దేవుడి నిర్ణయం ఎట్లుంటే అట్లా అవుతుంది అనేది మళ్ళీ ఇంట్లోకి వచ్చి మోకాళ్ళు వేసి పెద్దగా ఏడ్చి ప్రార్థన చేసేదాన్ని. నేను రేపు ఒకరోజు మధ్యాహ్నప్పుడు ఈ రేఖ కింద పడుకున్న ఒక్కదాన్ని వాడు కేసులో జైలులోంచి తప్పించుకున్నట్టు, పోలీసు వాళ్ళు అయితే కాల్ చేసినట్టు, శవాన్ని అంబులెన్స్ వేసుకొచ్చి ఆపేసినట్టు నాకు కళ వస్తాం. ఆ కల్లో సార్ కూడా అంబులెన్స్ వెనకనే బండిలో వచ్చేస్తున్నాడు. మాకే తెలియదు సార్కి ఎటు తెలిసిందబ్బా అని చెప్పి సార్ని గట్టిగా పట్టుకొని 2 కాళ్ళు చదువుని పెద్దగా ఏడుస్తా ఉన్నా, నిద్రలోనే ఏడుస్తూ ఉన్నాను. నాకే తెలియలా, నిద్రలో ఏడుస్తూ ఉన్నా. ఏడ్చి తట్టిలు వేసేటప్పటికి ఏమి లేదు. ఎందునైనా నాకు ఈ కళ ఎట్టొచ్చింది ఏమో, ఇప్పటికి 20 రోజులు అయిపోయింది. వాళ్ళు పంపించలేదని ఏమన్నా కానీ తప్పించుకోండి కానీ వచ్చేస్తే వాళ్ళు కానీ కాల్ చేస్తారేమో అని మళ్ళీ ఇంట్లో పోయి కాలు చేతులు కడుక్కొని మళ్ళీ ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకుని మళ్ళీ వచ్చి కుదుటి పడక ఆయన కూర్చొని ఆలోచిస్తా ఉన్నప్పుడు మా ఆయన పని నుంచి వచ్చి మధ్యాహ్నం 3 గంటలప్పుడు వచ్చి లాయర్ ఇప్పుడే ఫోన్ చేశాడు, 2వ తేదీ ఖచ్చితంగా పిల్లోడికి బెయిల్ ఇస్తారంట, 2వ తేదీ మనల్ని జామీందారులను తీసుకొని జైలు కాడకి రమ్మన్నాడు, 2వ తేదీ పిల్లోడు వచ్చేస్తాడనేటప్పటికి చాలా సంతోషపడ్డా. ఆ 2వ తేదీ అన్నది 5వ తేదీ వల్ల 5వ తేదీ లోపల 5వ తేదీ సాయంత్రం ఆడే 8, 9 అయిపోయింది. జైలు బయటే ఉన్నాం నేను, మా అమ్మ, మా ఆయన, ఇంకో 2 పిల్లలు ఉన్నారు శశితో కూడా, అభిలేషు, తరుణ్ అనే పిల్లోడు, వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు. అందరమే ఆడ ఎప్పుడెప్పుడు బయటకు వస్తారా, ఎప్పుడెప్పుడు బిడ్డలు బయటకు వస్తారని ఆ చీకటిగుల్లో ఆ చీకట్లో నిలబడి బిడ్డల కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఆడ పంపించి తీసుకొచ్చాము. కానీ శశి చర్చికేమో రావాలనే ఆశ. ఆదివారం అయితే ఆడ పోయి సంతకాలం పెట్టాల్సి వస్తుంది. ఆడకపోతే ఆడ ఇటు జరిగింది అటు జరిగింది, ఎస్ఐ వస్తున్నాడు, ఆయన వచ్చితే ఆయన కనబడిపోతారని చెప్పి ఆడ కూర్చోబెట్టేస్తున్నారు. మనం ఫోన్ చేసినా కానీ ఎత్తలేకపోతున్నాడు, ఫోన్ కూడా తీయటంలా. ఆడే 12 అయిపోతుంది. 12 గంటలకు వచ్చి నేను లాస్ట్లో ఏమొచ్చేదమ్మా అని ఒక్కొక్క రోజు రావటంలా, ఒక్కో రోజు వాళ్ళు 11 గంటలకి 11:30 గంట పంపించినప్పుడు మాత్రం వస్తున్నాడు. నాకు బిడ్డలు ఆయన కూడా చర్చికి రావాలని ఎంత ఆశ. ఆయన అయితే ఉన్నప్పుడు బిడ్డ జైల్లో ఉన్నప్పుడు బిడ్డ జైలు నుంచి వస్తే నేను కూడా వస్తాను దేవుడి సన్నిధికి అని అన్నాడు. 1 వారం 2 వారాలు వచ్చాడు, మళ్ళీ ఆగిపోయాడు. మేమందరం దేవుడి సన్నిధిలో ఎదగాలని నాకు ఇచ్చిన కుమార్తె కూడా మారి ఆ బిడ్డ కూడా దేవుడి సన్నిధికి, ఆ బిడ్డ మీద కూడా నేను ఎంతో మనసు నొచ్చుకొని ఆ బిడ్డ అసలు ఫోన్ కూడా చేయకుండా ఆ బిడ్డ కాడ కూడా పాకుండా 4-5 నెలటంచి బిడ్డ జైలు నుంచి వచ్చినప్పటి అసలు ఆగిపోయాను. వాళ్ళ తాతయ్య వాళ్ళ మామయ్య కూడా మా చెల్లెళ్ళ కాడ అన్నాడంట మొన్న, అక్కడ కనిపిస్తే బిడ్డ నీళ్ళు పోసుకుంటే కూడా వచ్చి కూడా చూడటం లేదు వాళ్ళేం మనుషులని. నేనైతే బిడ్డ జైల్లో ఉంటే కూడా వచ్చి చూడలేకపోయింది అమ్మాయి.
అదే వాళ్ళ ఆడబిడ్డ కూతుర్లు హాస్టల్లో ఉంటే చిన్న బిడ్డలని ఎత్తుకొని అయినా పోయి చూస్తుంది కదా. తమ్ముడు అన్నదమ్ముడు జైల్లో ఉంటే వచ్చి చూడలేకపోయిందని బాధ పెట్టుకొని అమ్మాయికి అసలు ఫోన్ చేయటమే మానేశాను. అసలు ఆ అమ్మాయిని చూడడం కూడా మానేశాను. అసలు ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు పోవటం లేదు, చూడటం లేదు. కానీ ఆ బిడ్డకు కూడా 6 నెలలు దేవుడు బిడ్డని కాచి కాపాడాడు. గర్భం 6 నెలలు. ఆ బిడ్డకు కూడా మళ్ళీ ఏ బిడ్డ అయినాను బిడ్డ తల్లి క్షేమంగా ఉండలేదని మీరు అందరు బిడ్డ కోసం ప్రార్థించండి. ఈ ఈ దేవుడు నా పట్ల ఈ గొప్ప కార్యం నా బిడ్డ విషయంలో ఎంతో గొప్ప కార్యం దేవుడు చేశాడనే నేను ఈ స్తుతి కూడికి పెట్టించుకున్నాను. ఇదే నా సాక్ష్యం. దేవుడు మన వినికిళ్ళే సాక్ష్యమును దీవించుగాక. ప్రార్థన చేద్దాం. మరి దేవుడు అద్భుత రీతిగా